నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్ లైన్‌తో ఉద్యమం జరిగి, ఆ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో. అయితే ఆ 9.5, 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప ఆర్థిక వృద్ధిని సాధించింది. దేశానికి దిక్సూచిగా నిలిచింది. సో ఇది స్వయంగా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ అనే ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి బుక్లో నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతిని చాలా స్పష్టంగా కళ్ళగట్టింది. తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో ఎట్లా ఉండే, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం ఎట్లా పెరుగుతూ వచ్చింది, జిఎస్డిపి విషయంలో కూడా ఎట్లా వృద్ధి సాధించుకుంటూ వచ్చింది, సొంత పన్నుల రాబడిని ఎట్లా పెంచుకుంటూ వచ్చింది, తదితర అంశాలన్నీ కూడా పూర్తిగా కేటగారికల్గా ఆర్బీఐ పొందుపరిచినటువంటి నివేదికలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మనం ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం ఆ నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి. ఇది తెలంగాణ తలసరి ఆదాయం. తలసరి ఆదాయంలో మార్పు ఎట్లా వచ్చింది, 2014-15లో ఎట్లా ఉండే, చివరికి 2023-24 మొత్తం బీఆర్ఎస్ పరిపాలన హయాంలో తలసరి ఆదాయం ఎట్లా పెరుగుతూ వచ్చింది అనేది మనం డీటెయిల్డ్గా విత్ నెంబర్స్ మనం చూద్దాం. సంవత్సరం 14-15లో ఇది సంవత్సరం, ఇది తెలంగాణ వృద్ధి, ఇది దేశం తలసరి, ఇది దేశం వృద్ధి. ఒకసారి మనం సంవత్సరం తీసుకుంటే 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం 1,03,889, వృద్ధి రేటు 10.6. అట్లా 2015-16కు వచ్చేసరికి 1,40,840. 2016-17లో 1,59,395. 2017-18లో 1,79,358. 2018-19లో 2,09,848. 2019-20లో 2,31,378. 2020-21లో 2,31,103. 2021-22లో 2,75,443. 2022-23లో 3,17,398. 2023-24లో 3,56,564. అంటే 1,03,889 ఉన్నదల్లా ఈ 9-10 ఏళ్ల కాలంలో మూడింతలు పెరిగి 3,56,564. ఇది తలసరి ఆదాయం మూడింతలు పెరిగింది, 3.5 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. అంటే తెలంగాణ ఒక పౌరుడి తలసరి ఆదాయం ఇవాళ బీహార్లో 6 పౌరుల తలసరి ఆదాయానికి ఈక్వల్గా మారింది అని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం దేశం తలసరి చూసుకుంటే కూడా 2014-15లో 86,647, 2015-16లో 94,797, 2016-17లో 1,03,870, 2017-18లో 1,15,224. అట్లా 2023-24 వచ్చేసరికి దేశం తలసరి ఏమో 2,07,030 అయింది. సో ఇక్కడ 3,56,564. అంటే తలసరి వృద్ధిలో కూడా దేశం కంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇది స్వయంగా ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఆ బుక్లోని నివేదికలో పొందుపరచబడినటువంటి వాస్తవం ఇది. ఇది తలసరి ఆదాయం అయిపోయింది. నెక్స్ట్ ఏం చూద్దామంటే దేశ జీడిపి, తెలంగాణ జిఎస్డిపి కోట్లల్లో. తెలంగాణ జీడిపిలో తెలంగాణ వాటా కూడా మనం చూడొచ్చు. దేశంలో తెలంగాణ వాటా ఎంత ఉంది అనేది ఒకసారి ఇయర్ వైజ్గా మనం చూద్దాం. 2014-15లో తెలంగాణ జిఎస్డిపి 4,30,599. అప్పుడు దేశం జిఎస్డిపి 1,24,67,959. జీడిపిలో తెలంగాణ వాటా 3.45%. 2015-16లో తెలంగాణ జిఎస్డిపి 5,77,902. ద సేమ్ టైం దేశం జీడిపి 1,37,71,874. వృద్ధి జీడిపిలో తెలంగాణ వాటా 4.19%. అంటే ఈ వాటా అనేది క్రమంగా పెరుగుకుంటూ వెళ్ళింది. 2016-17లో తెలంగాణ జిఎస్డిపి 6,58,325 కోట్లు. దేశం జీడిపి 1,53,91,669 కోట్లు. ఇట్లా 17-18, 18-19 ఇట్లా తీసుకుంటూ వెళ్తే చివరికి 2023-24 సంవత్సరానికి గాను 15,01,981 కోట్లు. అదే దేశం జీడిపి 2,99,01,570 కోట్లు. దీంట్లో జీడిపిలో తెలంగాణ వాటా మొత్తం ఓవరాల్గా 5.02. సో అంతే దేశ జీడిపిలో తెలంగాణ వాటా ఈ స్థాయికి పెరిగింది. అంటే 3.45 ఉన్నది కాస్త పెరుగుకుంటూ 5.02 శాతానికి చేరుకుంది. నెక్స్ట్ సో ఓవరాల్గా మనం చూస్తే ఇందాక మనం చూసాం తలసరి ఆదాయం ఎట్లా పెరుగుకుంటూ వచ్చింది. అది రాష్ట్ర తలసరి ఆదాయం, తర్వాత దేశ తలసరి ఆదాయం.
తర్వాత జిఎస్డిపి వృద్ధి, ఈ రెండు టేబుల్స్కి సంబంధించి ఓవరాల్గా మనం చూస్తే 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం 1,03,889. ఇది దేశ తలసరి 86,647. దీంట్లో టోటల్గా వృద్ధి సాధించింది అంటే ఆనాడు 2014 నుంచి ఇప్పటిదాకా సాధించినటువంటి వృద్ధి రేటు 249% వృద్ధి రేటు ఓవరాల్గా సాధించింది. అంటే మొత్తం ఆ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో కలిపి ఒక స్థూలంగా తీసినటువంటి ఆ, దాంట్లో తలసరి ఆదాయంలో 249% వృద్ధి సాధించింది. అట్ ద సేమ్ టైం దేశ వృద్ధి రేటు మాత్రం 139%. దేశ వృద్ధి రేటు ఏమో మొత్తం అప్పటి నుంచి 10 సంవత్సరాల్లో 139% ఉంటే, అదే రాష్ట్ర తలసరి ఆదాయంలో వృద్ధి రేటు మాత్రం 249%కి చేరుకుంది. అట్ ద సేమ్ టైం జిఎస్డిపి విషయం కూడా తీసుకుంటే, జిఎస్డిపి విషయంలో 2014-15లో జిఎస్డిపి, ఇది తెలంగాణ జిఎస్డిపి 4,30,599 కోట్లు. ఇది దేశ జీడిపి తీసుకుంటే 1,24,67,959. ఇది 2023-24 వచ్చేసరికి తెలంగాణ జిఎస్డిపి ఎంత అయింది అంటే 15,01,981 కోట్లయింది. దేశ జీడిపి 2,99,01,570 కోట్లు. సో ఓవరాల్గా ఈ వృద్ధి రేటు జిఎస్డిపి వృద్ధి రేటు విషయం తీసుకుంటే ఇక్కడ 249% వృద్ధి రేటు ఇక్కడ సాధించింది, 139% ఏమో దేశ జీడిపిలో సాధించింది. సో ఏ రకంగా చూసినా కూడా దేశ జీడిపిని మించి, దేశ తలసరి ఆదాయాన్ని మించి తెలంగాణ తనను తాను ఆవిష్కరించింది, తనను తాను అగ్రగామిగా నిలుపుకుంది. ఒకసారి సొంత పన్నుల రాబడిలో తెలంగాణ వృద్ధి కూడా ఎట్లా సాధించిందో మనం చూస్తే, సొంత పన్నుల రాబడి అంటే రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ఉంటారు. సో అన్ని పన్నులన్నీ కలిపి వివిధ విభాగాలు, వివిధ రంగాల్లో ప్రభుత్వానికి చేరే పన్నులు కలిపి ఒక సొంత రాబడి పన్నులని మనం చెబుతూ ఉంటాం. అయితే సొంత అంటే పన్నులు కడుతున్నారు, ప్రజలు పన్నులు కడుతున్నారంటే ఆ పన్నుల ఆదాయం పెరుగుతుంది అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఆ కొనుగోలు శక్తి పెరగడం అనేది అంటే వ్యాపారం కూడా చాలా విపరీతంగా అక్కడ పెరిగిపోతుంది ఆ రాష్ట్రంలో అనేది కూడా సూచిస్తూ ఉంటుంది. వ్యాపారం పెరిగినప్పుడే, ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ప్రజల వ్యాపారం కూడా కలకలాడుతుంటుంది. అట్లా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. సో అట్లా సొంత పన్నుల రాబడి విషయంలో రాష్ట్రం ఎట్లా ప్రగతి సాధించింది మనం చూస్తే, 2014-15లో 29,288 కోట్లు ఉంటే, 2015-16లో 39,975, 16-17లో 48,408, 17-18లో 58,177, 18-19లో 65,040, 19-20లో 67,597, 20-21లో 79,196, 21-22లో 92,910, 22-23లో 1,08,211, 2023-24 వచ్చేసరికి 1,38,181 కోట్ల సొంత పన్నుల రాబడిని తెలంగాణ సాధించింది. సో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం కూడా ఎక్కడా మిస్ కాకుండా ప్రజలకు అందింది. అది రైతు బంధు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మరొకటి కావచ్చు. సంక్షేమం విషయంలో ఈవెన్ కరోనా సమయంలో కూడా ఎక్కడా సంక్షేమానికి బ్రేక్ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఆ సంక్షేమాన్ని అందించగలిగింది. సో ఎందుకు ఇదంతా అంటే సొంత పన్నుల రాబడిని, సొంత పన్నుల ఆదాయాన్ని తెలంగాణ పెంచుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. సో ఇట్లా ఇంకొకటి మనం చూస్తే ఇది బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రగతికి ఒక సూచికగా భావించవచ్చు. ఒకప్పుడు 2014 కంటే ముందు లేదా 2014-15 ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సమయంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది అంటే అప్పుడు 2014-15లో మనం చూస్తాం ఇక్కడ బడ్జెట్ కోట్లలో 2014-15లో 638 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఓవరాల్గా అప్పుడు ఫస్ట్ బడ్జెట్ పెట్టుకున్నారు. తర్వాత 15-16కి వచ్చేసరికి అది మెల్లగా పెరుక్కుంటూ వెళ్ళింది. 15-16లో 1,15,689 కోట్లు, 2016-17లో 1,30,416 కోట్లు, 2017-18లో 1,49,646 కోట్లు, 2018-19లో 1,74,454 కోట్లు, 19-20లో 1,46,492 కోట్లు, 20-21లో 1,82,914, 2021-22లో 2,30,726, 2022-23లో 2,56,859 కోట్లు. సో 1,00,000 కోట్లుగా ఉన్న బడ్జెట్ దాదాపుగా 3 లక్షలకు దగ్గరగా పడింది. 2,56,859 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ కానీ, తలసరి ఆదాయం కానీ, జీడిపి వృద్ధి రేటు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రగతిని సూచిస్తూ ఉంటాయి. సో ఇట్లా అంటే తెలంగాణ ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా గొప్పగా అభివృద్ధి సాధించింది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగింది. దేశానికి ఒక దిక్సూచిగా నిలిచింది అనేది స్వయంగా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ 2023-24లో పొందుపరచబడినటువంటి అంశాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా నాయకులు విమర్శిస్తున్నట్టుగా రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారింది, లేదంటే ఆర్థిక విచ్ఛిన్నం జరిగింది, విధ్వంసం జరిగింది అనే మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు, ఊరికే రాజకీయంగా చేసే విమర్శలు తప్పించి వాటిలో ఎంతమాత్రం వాస్తవం లేదు. అసలు వాస్తవం ఇది. 10 ఏళ్ల పరిపాలనా కాలంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆర్థికంగా చాలా గొప్పగా ఎదిగింది, ప్రగతికి బాటలు పరుచుకుంది. ఒక దేశానికే ఒక ఆర్థిక పాఠాన్ని బోధించింది తెలంగాణ రాష్ట్రం అనేది ఈ ఆర్బీఐ నివేదిక ద్వారా వెల్లడవుతున్నటువంటి వాస్తవం.